యువజన క్రీడల శాఖపై డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు. ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులు తయారు కావాలన్నది ఆనాడు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించినటువంటి నేడు నవ్యాంధ్రను పాలిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. అధ్యక్ష, యువజన క్రీడల విభాగానికి అందుకే 144 కోట్ల 3,83,000 రూపాయల కోట్ల ప్రతిపాదన ఈరోజు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టారు. అధ్యక్ష, ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకోవాలి. అధ్యక్ష, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి దార్శనికతతో యువతకి పెద్దపీట వేయడం, అలాగే విద్యాలయాలు మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు కూడా క్రీడలకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల క్రమశిక్షణ, సమయపాలన, శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, సామాజిక నైపుణ్యం, అలాగే నాయకత్వం కూడా వస్తుంది. అధ్యక్ష, అయితే గడిచిన 5 ఏళ్ల కాలంలో అలాంటివేమీ జరగలేదు. అధ్యక్ష, ఒక ఆడుదాం ఆంధ్ర అన్న పేరుతో అవినీతికి ఏ రకంగా మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా, అవినీతి ద్వారా బడ్జెట్లో కేటాయింపుల్ని తమ ఖాతాల్లోకి ఎలా మళ్లించుకోవాలన్నటువంటి ప్రయత్నం తప్ప మరేం జరగలేదు. అధ్యక్ష, 2014 నుంచి 19 వరకు అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో 1,139 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాని యొక్క ఫలితం మనం చూసాం. అధ్యక్ష, జాతీయ స్థాయిలో కరణం మల్లేశ్వర్ గారు కానీ, పుల్లెల గోపీచంద్ గారు కానీ, కోనేరు హంపి గారు కానీ, పివి సింధు గారు కానీ దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రానికి కీర్తిని తెచ్చిపెట్టారు. అధ్యక్ష, అదే 2019 నుంచి 24 వరకు 814 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అధ్యక్ష, అందులో ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఆఖరికి సాక్షాత్తు ఆ డిపార్ట్మెంట్లో ఎండి పైనే డైరెక్టర్లు కంప్లైంట్ చేయడం, అసలు వాలీబాల్కు ఫుట్బాల్కి తేడా తెలియని మంత్రిగా ఉండడం, ఇలాంటి దుర్భరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను. అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు క్రీడలకు మళ్ళీ పునరుజ్జీవం పోయడం జరిగింది. అధ్యక్ష, స్పోర్ట్స్ స్టేడియంలు కానీ బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, దీని ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కొక్క క్రీడా వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుల్లో నైపుణ్యం ఉన్నటువంటి విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం కోసం అవసరమైనటువంటి నిధులు కూడా కేటాయించడం జరిగింది. అధ్యక్ష, ఈ నిధుల్లో స్పెసిఫిక్గా కూడా ఎస్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో 9 కోట్ల రూపాయలు, ఎస్టీలు ఉన్నటువంటి ప్రాంతంలో 3,85,00,000 రూపాయలు కేవలం మౌలిక సదుపాయాల కోసం కూడా కేటాయించినటువంటి పరిస్థితి. అధ్యక్ష, గతంలో మనం చూసాం, క్రీడాకారులు రావాలంటేనే గ్రామీణ ప్రాంతాల్లో